నువ్వు చేయకపోతే నేనే చేసుకుంటాను. పెద్దమ్మారు, పెద్దమ్మారు. అన్నయ్య, నేను చనిపోయానని అన్నం తినడం మానేస్తావా? నేను బ్రతికొచ్చానుగా, అన్నం తినన్నయ్య. ఏందయ్యా ఇట్లొచ్చినావు? కుమారాజా గారి కోసం అండి. విషయం ఏందో చెప్పు, అయ్యగారిని కలవచ్చో లేదో చెప్తా. ఇది నా కూతురండి. అయ్యగారికి మాలిచ్చేస్తుంటారు చూడండి. ఎవరు? మల్లయ్య, నా మేనల్లుడండి. చిన్నప్పటి నుంచి దీన్ని మనవాడతానని చెప్పి ఇప్పుడు ఇది అందంగా లేదు, నాకు వద్దన్నాడండి. తూనియవ్వా, ఆ మాలిష్ మల్లయ్య గాని కేసు అయ్యగారి దాకా ఎందుకు, నేను చూసుకుంటా. ఆని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాయించి ఈ అమ్మాయి మెడలో 3 ముళ్ళు వేయించకుంటే నేను అయ్యగారి అసిస్టెంట్నే కాను. ఇంతగాడు యాడున్నాడు? ఆనందమానందమాయనే ఈ మల్లయ్య ప్రేమ కొడుకాయనే.
ఏంది భయ్యా ప్రేమ కొడుకేంది పాగల కుక్క కానీ కరిసిందా? ఏయ్ పాగల కుక్క కాదురా కరిసింది, ప్రేమ కుక్క కరిసిందిరా. ప్రేమ కుక్క గస్సంటి పేరే ఇంతవరకు ఇన్లే. నీ అసొంటోని కరిస్తే గజ్జి కుక్క కరుస్తుంది కానీ ప్రేమ కుక్క ఏంది భయ్యా? ఏయ్ ఏంట్రా నువ్వు మాట్లాడేది? అదే మరి ఇప్పుడే ఒక కోయిదరు నా చేయి చూసి చెప్పాడు, నన్ను ఒక అమ్మాయి ప్రేమిస్తుందట. అందుకే ఇప్పుడు నేను ప్రేమ కొడుకునయ్యాను, ఆ తర్వాత పెళ్లి కొడుకునవుతా. గట్లయితే కదా గ్యారంటీగా షురు అయినట్లే. ఎస్వంటి అమ్మాయి లవ్ చేస్తుందో చెప్పిండా ఆ కొయ్యదరా? నేను అడగలేదు, వాడు చెప్పలేదు. నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి మీద నాకు కొన్ని ఓన్ సొంత అభిప్రాయాలు ఉన్నాయి. శ్రీదేవి లాంటి పెదాలు ఉండాలి, భానుప్రియ లాంటి కళ్ళు ఉండాలి, నగ్మ లాంటి రంగు ఉండాలి, మాధురి దీక్షిత్ లాంటి నవ్వు ఉండాలి. గట్లయితే నీ ఫేస్ పాచిపోయిన పరోట లెక్కున్నా పర్వాలేదు ఆవయా? ఏంటో నువ్వు అనేది? ఏంటో నువ్వు మాట్లాడేది? ఫేస్ ఎలా ఉంటుందిరా? జాతకం బాగుండాలి, అప్పుడే నేను ప్రేమించబోయే అమ్మాయి చెంగు చెంగున చెంగు చెంగున చెంగు చెంగు లవ్ చేస్తున్న దగ్గరికి వస్తుంది. మారుస్తా, నీ జాతకం పూరా మారుస్తా. కొండదేవర ఫలికు కోనదేవర ఫలికు ఫలికుల సత్యాలు వలుకు. సాంగులు ఆపి సిక్కివేసిన చెప్పు. అట్టు పోసే చిలక గుట్టు నాకే ఎరక తల 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 తల్లాడిపోతుంది ఫేసులో. ఏటి కళ పెళ్లి కళ మ్యారేజీ లైను. ఏటి పెళ్ళా నాకా? సాడేలే, నన్ను చేసుకునే సన్నాసేవడు ఎదురు కట్నం ఇస్తాను బెదిరి పారిపోతున్నారు. బొబ్బ దిగులు పడకే చిలక నిన్ను వలసేవాడు, నిన్ను కొలిసేవాడు, నిన్ను గెలిచేవాడు, నిన్ను మను వాడేవాడు ఈ ఊళ్ళోనే ఉన్నాడు. ఈ ఊళ్ళోనా? ఎవడో సన్నాసి? జల్దీ చేకే పోరి 6 జన్మాలుగా ఆడే నీ పెనిమిటి. ఏటేటేటి 6 జన్మలుగా ఆడే నా ఫ్యామిలీయా? 6 దొంగ చచ్చినాడు, అయితే ఈ జన్మ ఎందుకు చేసుకోలేదంట? చిన్న టెక్నికల్ ప్రాబ్లం వచ్చినది. టెక్నికల్ ప్రాబ్లం. అదేటది? టెక్నికల్ ప్రాబ్లం ఏమిటంటే గత 6 జన్మలుగా నీ మొగుడు నీకంటే ముందే పుట్టిండు, ముందే గిట్టిండు. ఈ జన్మల నీ తర్వాత పుట్టిండు. అందుకే నువ్వు దగ్గరే ఉన్న దూరాన పెడుతుండు. ఎవరాడు ఇంతకీ చెప్పు. ఆడు జగదేక ఈరుడు, ముల్లోక సూర్యుడు, భూలోక ఈరుడు. అడ్డు గడ్డు 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 గడ్డుకు ఆడే చూడు. ఏంటి ఈడా నా 6 జన్మల పేరేమిటి? ఈ జన్మలో మట్టుకు వదులుతానేటి తాళి కట్టించేసుకోను. ఇదిగా లవరా? ఎవరిని? ఏంటి అటు ఇటు చూస్తావు? నిన్నేలవరా? ఎవరేంటి? అంతే మరి, జన్మ జన్మల బంధం. 6 జన్మలుగా నువ్వే నా పెనిమిటని తెలిసినప్పటి నుంచి ఓ లవ్ వచ్చేస్తుంది. దాలెవరో లవ్ ఆడుకుందాం. నీకు ఏజ్ పరపై 30 ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడు నీకు పెళ్ళంటే? ఏజ్ బారైతే మనసు కుర్సుగా ఉంది. దాలెవరు అలా చెట్టు చాటుకెళ్ళి లవ్ చేసుకుందాం. అమ్మ గడుపు మాడ. ఆ కోయిదర నా చేయి చూసి అప్సరసం చేసుకుంటా ఉన్నాడు గాని ఇలాగ అట్లు పోసుకునే తోలుకుంటుంది అనుకోలేదే. అట్లు పోసుకుంటే అందంగా లేనా? దాలెవరు లవ్ చేసుకున్నదా? నా రాజా కదా, నా కన్నా కదా. కుదిరినా తార బిడ్డ.
కనులు ఎరుగనిది కలకు దొరకనిది ఇప్పుడు ఎదుట ఉంది ఇలా ఇలా ఇదే పని దారి చూపుతున్నది కొత్త కొత్తగా ఉన్నది ఎంత చిత్రమీ సంగతి గాలులలో ఈ గానకళ మునుపులేదే కోకిలా పూలలో ఈ తీరెవల అల్లుకుందే నన్నిలా మూగ చూపుల సైగా ఏమిటే తేనిగా ఎవరి పిలుపు ఇది బదులు పలకమని ఎదను అడుగుతోంది కుహు కుహు స్వరాలతో నన్ను కమ్ముతున్నది కొత్త కొత్తగా ఉన్నది ఎంత చిత్రమీ సంగతి సరళమా గగరే గరే 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 మగరే మమ గమ గరే గమ గద మగర గమ 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 నిద మని నిద నిద మద నిద నిద గద నిద మమ గగరే రే దద ఇద్దరిది లోకమని ఇతరులెవరు రారని చెలిమి చరితకొక పుటను కలుపగల కథగా మిగలమంది అదే అదే అనాదిగా ప్రేమ అన్న పిన్నిది కొత్త కొత్తగా ఉన్నది ఎంత చిత్రమీ సంగతి పాపిష్టి కదవా బాబు గారు నేను ఇంట్లో మనిషిలా చూసుకుంటుంటే ఆయన కంట్లోనే పొడుస్తావా నీ బ్రతుకి ప్రేమ కావాల్సి వచ్చిందిరా ప్రేమ ప్రేమ నేను బతకలేమరా చాలు ఆపండి. ప్రేమించడం తప్పైతే ఆ తప్పులో నాకు కూడా భాగం ఉంది నన్ను కూడా చంపండి అమ్మాయి గారు నేను రమేష్ ని ప్రేమిస్తున్నాను అంతస్తుల్ని మర్చిపోయి మాట్లాడుతున్నావు. ప్రేమ కన్నా పెద్ద అంతస్తు ప్రపంచంలో ఎక్కడా లేదు మీరు అనుకునే అంతస్తులే మా ప్రేమకు అడ్డమైతే అవి దిగిపోవడానికైనా సిద్ధమే నేను మీ అన్నయ్య ఒప్పుకుంటాడనుకుంటున్నావా? ఒకళ్ళు ఒప్పుకుంటారా లేదా అని ఆలోచించి ప్రేమించలేదు ప్రేమించటం పెళ్లి చేసుకోవటం అంతా నీ ఇష్టమేనా? నా ప్రేమ నా మనసు ఖచ్చితంగా నా ఇష్టమే నీ ఇష్టం నీ అన్నయ్య ఇంట్లో, ఈ ఇంట్లో కాదు. ఇది కూడా నా అన్నయ్య ఇల్లే ఇప్పుడు నేను ఈ అన్నయ్యకి చెల్లెల్ని ఎంత చెప్పినా అర్థం చేసుకోకుండా మొండిగా మాట్లాడతావే. అసలు మీ ఊరికి మా ఊరికి మధ్య ఎన్ని పగలు ఎన్ని కక్షలు ఉన్నాయో తెలుసా నీకు? నువ్వు ఇలా ప్రేమలో పడ్డావని మీ అన్నయ్యకి తెలిస్తే అన్నయ్య నేను తప్పు చేశాననుకుంటే నీ పరువు తీశాననుకుంటే నా వల్ల నువ్వు మాట పడాల్సి వస్తుందనుకుంటే నీ కోసం నీ పరువు కోసం నా ప్రేమను మర్చిపోయి బ్రతుకున్న శవంలా మిగిలిపోతాను. తప్పు చేశానని దండిస్తావో నీ చెల్లి మనసు గ్రహించి దీవిస్తావో నీ ఇష్టం. దీవించాల్సిన చేతులతో దండిస్తానని ఎలా అనుకున్నావమ్మా? ఒక చెల్లిని పోగొట్టుకున్నాను. ఇప్పుడు ఈ చెల్లెల సంతోషాన్ని కూడా పోగొట్టి నిన్ను ఎలా దుఃఖ పెడతానమ్మా?
నువ్వు ప్రేమించిన రమేష్తో నేను ఈ పెళ్లి జరిపిస్తానని ప్రమాణం చేస్తున్నాను.